గాయత్రి ఏమైందమ్మా? అయ్యో గాయత్రి ఏమైందమ్మా? అమ్మా గాయత్రి ఏమైంది? ఏమైంది? చెయ్యి కాలిపోయిందమ్మా. వేడి నీళ్లు పడ్డాయి. అయ్యో ఏది చూపించు. ఏది చూడి. ఏంటి ఏదమ్మా? అయినా నువ్వెందుకు వంటగదిలోకి వచ్చావమ్మా? నా చేత్తో నీకు టిఫిన్ చేసి పెడదామని వచ్చానమ్మా. నేనేదో నా పనిలో ఉంటే ఈ రాధ స్టవ్ మీద ఉన్న వేడి నీళ్లు నా మీద పడేలా గిన్నె తోసేసింది. అయ్యో గాయత్రి ఏంటి రాధా? చూసుకోవాలి కదమ్మా. చూసుకునే చేస్తుంటుందే. పక్కన నా మనవరాలు ఉండడం చూసి దాని చెయ్యి కాల్చాలని కావాలనే పడేసుంటుంది. బామ్మగారు అది మాట్లాడకు. నువ్వు కావాలనే పడేశావు. నువ్వు ఒక్కదానే వంటగదిలో ఉన్నప్పుడు ఏ వేడి సాంబారో రసమో ఎప్పుడైనా నీ ఒంటి మీద పడిందా? నా మనవరాలు వచ్చినప్పుడే ఎందుకు పడింది? నువ్వు ఓర్చుకోలేకపోతున్నావే. నా మనవరాల్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. అమ్మా నువ్వు ఆగు. ముందా చేతికి ఏదో రాయమ్మా. నీకు నీ కూతురి చెయ్యి కాలిందన్న బాధ కన్నా దాన్ని తిడుతున్నానన్న బాధే ఎక్కువైపోయినట్టుందిరా. అత్తయ్య గారు తనెందుకు కావాలని చేస్తుంది? అయినా నువ్వెప్పుడు జాగ్రత్తగానే ఉంటావు కదమ్మా. ఇప్పుడేమైంది? నువ్వు కావాలని పోసుండకపోవచ్చు, కానీ నువ్వే చేశావని అందరికీ అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. కన్న కూతుర్ని చూసుకోకుండా ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నావు. జాగ్రత్తగా ఉండరు. మీరు మారరు. మాధవి అలా చూస్తున్నావేంటే? నువ్వు వెళ్ళి అక్కడ వెనక్కి తీసుకురాపో. అలాగే అత్తయ్య గారు. ఏదమ్మా చూడండి. అయ్యో ఉండమ్మా, త్వరగా రావే. వస్తున్నాను అత్తయ్య గారు. ఇదిగోండి చేపట్టు తల్లి. గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది రాధా. నువ్వేం చేసినా సపోర్ట్ చేసే వాళ్ళని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే స్టేజ్కి తీసుకొచ్చా. వాళ్లతోనే బయటికి పో అనిపించేలా చేస్తా చూడు. స్టవ్ మీద ఉన్న వేడి నీళ్లు నా మీద పడేలా గిన్నె తోసేసింది. నువ్వు కావాలని పోసుండకపోవచ్చు, కానీ నువ్వే చేశావని అందరికీ అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. అయ్యో పర్వాలేదు, ఇలా ఇవ్వండి. నువ్వు రాస్తున్నావేంటి మనోహర్? మీరు రాసుకోవట్లేదు కదా. మీ గురించి మీరు మర్చిపోయినా నేను పట్టించుకోవాలి కదా. చూడండి ఎలా బొబ్బలెక్కాయో. అసలు ఎలా ఓర్చుకుంటున్నారండి? మంటగా లేదు? అర్థమైందిలేండి. ఈ బాధ కంటే అక్కడ అందరూ అన్న మాటల వల్ల కలిగే బాధే ఎక్కువై దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు. అంతే కదా? అక్కడ ఆవిడేమో చేతి మీద కొంచెం నీళ్లు పడ్డాయో లేదో
ఏడ్చి గోల పెట్టింది. మీ కాలు మొత్తం కాలిన కిక్కురుమనలేదేంటండి? కాలిందని అప్పుడే చెప్పుంటే మీరు కావాలని పోయలేదు, ఏదో చెయ్యి తగిలి నీళ్లు పడ్డాయని వాళ్ళకి అర్థమై ఉండేది కదా. ఇన్ని మాటలనుండేవారు కాదు కదా. అసలు ఆ వేడి నీళ్లు నేను పెట్టలేదు, కావాలని పడేయటం కాదు కదా. నా చెయ్యి కూడా టచ్ అవ్వలేదు. మరి అలా చెప్తుందేంటి? అదే కదా తన స్పెషాలిటీ. తనే వేడి నీళ్లు పెట్టి నా కాళ్ళ మీద పడేసి తన చన్నీట్లో చెయ్యి పెట్టి నేను కావాలని పడేశానని సీన్ క్రియేట్ చేసింది. మరి మాట మీరు అక్కడే చెప్పుండాల్సింది కదా. చెప్పే ఛాన్స్ ఉందా? చెప్పినా వినే పరిస్థితిలో ఉన్నారా? తనకేమైందోనని టెన్షన్ పడ్డానికి, నన్ను తిట్టడానికి సరిపోయింది. అసలు మీ మీద వేడినీళ్ళు పోసి అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం తనకేంటి? అందరూ నన్ను తిట్టుకునేలా చేయడానికి. అదే ఆ అవసరం గాయత్రికి ఏంటి రాదా? ఎందుకంటే తను గాయత్రి కాదు కాబట్టి. దానికి దీనికి ఏంటి సంబంధం? తను గాయత్రి కాదు అన్న అనుమానంతో ప్రూవ్ చేయాలని చాలా టెస్టులు చేయించాం కదా. ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అన్నీ తనే గాయత్రి అని చెప్తున్నాయి. లేదు మనోహర్, తను గాయత్రి కాదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పటికైనా నా మాట నమ్ము. నమ్మాను కాబట్టి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని మీరెళ్ళిన ప్రతి చోటికి వచ్చాను, మీకు సపోర్ట్ చేశాను. ఇక చాలు రాదా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. సరే, వదిలేస్తాను. ఒక్క విషయం చెప్పు. సత్య నా మీద వేడినీళ్లు పోసి తిరిగి నేనే పోశానని అందరికీ చెప్పి నన్ను తిట్టించడానికి కారణమేంటి? అదే అర్థం కావట్లేదండి. ఎందుకో నేను చెప్పనా? నన్ను ఈ ఇంట్లో లేకుండా చేయటానికి. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటే తను గాయత్రి కాదని ప్రూవ్ చేస్తాను కాబట్టి. అలా అని ఎందుకు అనుకోవాలి? మేబీ మీరు మేడంకి బాగా క్లోజ్గా ఉండటం వల్ల అది చూసి తను ఓర్చుకోలేక పొసెసివ్నెస్తో మేడం గారితో మిమ్మల్ని తిట్టించడానికి అయి ఉండొచ్చు కదా. లేదు మనోహర్, తనలో పొసెసివ్నెస్ కంటే భయమే ఎక్కువ కనిపిస్తోంది. మనం తన కోసం ఎంక్వైరీ చేయటం తనకి తెలిసిపోయినట్టుంది. అందుకే నన్ను బయటికి పంపించేయాలని చూస్తుంది. అర్థం చేసుకోండి. నీకే అర్థం కావట్లేదు రాధా. చాలా సంవత్సరాల తర్వాత అమ్మా నాన్న దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఇంకో అమ్మాయిని ఎక్కువగా అభిమానించడం చూసి తట్టుకోలేకపోతుంది. అంతే. నువ్వు మేడం గారికి కొంచెం దూరంగా ఉండు, అంతా సర్దుకుంటుంది. అది కాదు మనోహర్. చాలు రాధా, ముందు మన గురించి మనం ఆలోచించుకుందాం. ఇప్పుడు నీ కాలు గురించి ఆలోచించాలి, ఇక్కడ చెయ్యాల్సిన పని గురించి ఆలోచించాలి. అంతేకాని ఆ అమ్మాయి గాయత్రినా ఇంకెవరోనా అలాంటి టాపిక్ మాత్రం మన మధ్యకి తీసుకురావద్దు. చిన్నప్పుడే కనిపించకుండా పోయిన బిడ్డ తిరిగి వచ్చిందన్న సంతోషంలో ఉన్నారు మేడము సార్. ఇప్పుడు తను కూతురు కాదు అని నువ్వు అనుమానిస్తున్నావు అని వాళ్ళకి తెలిస్తే ఇంకా బాధపడతారు.